శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ యొక్క జూన్ మాసంలో జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి. అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా, అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి. అది దశమహావిద్యలకు సంబంధించినటువంటి జయంతోత్సవాలు, అలానే పౌర్ణిమ, ఏకాదశి, సంకష్టహర చతుర్థి, యోగములు కొన్ని ఉన్నాయి. ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠ మాసంలో కూడా మనకు కనబడుతున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి. అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది, ఏరువాక పౌర్ణిమ, ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా త్రివిక్రముని యొక్క ఉద్భవము, బలిచక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలిచక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము, ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తను అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. జూన్ మాసం జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో, జూన్ మాసంలో అంటే పునుసు నక్షత్రం 4 పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదం, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి వారి. ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా అంటే, రాబోయేటువంటి ఈ యొక్క జూన్ మాసంలో జన్మస్థానంలో బుధుడు సంచారం చేస్తున్నాడు 23వ తారీఖు. అట్లనే కుజుడు మీకు ఇప్పటివరకు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోయి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు. అట్లనే కుజుడు కేతు ఇద్దరు కలయికతో ఉన్నారు ద్వితీయ స్థానం ముందు. అలాగే రాహు సప్తమ స్థానం సంచారం చేస్తున్నాడు, అష్టమ స్థానం సంచారం చేస్తున్నాడు. నవమంలో శని, దశమంలో శుక్రుడు, ఏకాదశంలో రవి బుధుడు, తదుపరి బుధుడు 7వ తారీఖు నుంచి మీకు వ్యయస్థాన సంచారం, గురువు 12వ స్థానం సంచారం. ఈ విధంగా కర్కట రాశి వారు చూసినట్టయితే ముఖ్యంగా రవి యొక్క స్థితి చూస్తే ఏకాదశంలో ఉన్నంత కాలము చాలా యోగదాయకంగా ఉంది. శుభాది కార్యక్రమాలు, శుభకార్యాలు, లాభాలు అనేక రీతిలో ఉంటాయి. అలానే భూగృహ లాభాలు, స్థిరాస్తి సంపాదన కొంత ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా పెట్టాలి అనే ఆలోచనతో ఉంటారు. వ్యాపారంలో, వృత్తిలో కూడా కొంతవరకు మేలుకూల సాధించి ధనం సాధించే అవకాశం ఉంటుంది. అలానే కుజుడు మీకు జన్మస్థానం నుంచి ద్వితీయ స్థానం సంచారం చేస్తుండడం వల్ల ఏదైతే శత్రు పీడ వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా యోగదాయకంగా ఉంటుంది. దుష్టుల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగినవి కూడా నశించిపోతాయి. కార్యవస్తు అంటే ఏదైనా కార్యక్రమం కానీ అనుకున్న రీతిలో అది సాధించకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లనే బలం ఉంది కదా అని చెప్పి మాటను కానీ అర్ధబలం కానీ అంగబలం కానీ పెడితే ఆ రెండు కూడా నష్టపోయేది కర్కాటక రాశి వారే. కాబట్టి బలం ఉందని చెప్పి దేన్ని కూడా మనం వాటిని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. అలా ఒకవేళ చేసినట్టయితే అది మీకే నష్టంగా గోచరించే అవకాశం ఉంటుంది. అట్లనే మీకు బుధుడు వ్యయస్థానం నుంచి సంచారం చేస్తున్నాడు. ఆశించినటువంటి పనులు కొన్ని సాధించకపోవటము, కొత్తదైన రోగాలు రావటము, అంటే ఏదైనా రోగం ఉన్నదనుకోండి ఇదివరకు అది ఇంకా వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కొంత కష్టకాలం ఏదైనా మీరు మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనిని కార్యనష్టం కానీ ఆ కార్యక్రమాలు ఆగిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మనసులో చికాకు, చింతన భావన ఉంటుంది. మనం ఎంత చేసినా ఇంతే భావనగా ఉన్నాము. కొంత అంటే వేళకి తప్పిన భోజనంతో కాకుండా ఎంత ధనం ఉన్నా కూడా కొంత అసౌకర్యంగా ఉంటారు. ఏదో దాని గురించి శ్రమ పడుతున్నట్టుగా, డబ్బులు కాపాడుకునే తత్వంగా కొంతవరకు ఉండేటప్పటికీ ఎంత చేసినా ఇంతేనా మన భావన అని మనసులో కలిగే అవకాశం ఉంటుంది. అట్లనే గురువు మీకు ద్వాదశంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కొంతవరకు పదవి ఎవరైతే అధికారంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ కొంత పదవిలో ఏదైతే ఉంటారో ఆ పదవి నుంచి
దిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ప్రయాణాలు దేనికి అక్కడికి రావు. ప్రయాణం చేసేస్తే మాకు ఆ లాభాలు వస్తాయి, ఈ లాభాలు వస్తాయి ప్రయాణం చేస్తారు, కానీ ఎటువంటి ప్రయాణాలు ఎటువంటి లాభాలు ఉండవు. అలానే నిత్యము కూడా దేని గురించి అయినా తిరగటము, ఏదైనా పురుషుడైతేనేమో స్త్రీ కోసమని, స్త్రీ కోసమైతే పురుషుడు కోసం తిరగటాలే తప్ప పనులు మాత్రం జరిగే అవకాశం లేదు. కాబట్టి స్థానచలనాలు మార్పులు అయ్యే అవకాశం చూసుకుంటారు. ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి పోదామని ఎక్కడ ఏది కూడా పరిస్థితి ఉండదు. తర్వాత శుక్రుడు మీకు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే, శుక్రుడు వచ్చేసి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క 10వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల శత్రు భీతి, ఎవరో ఏదో చేసేస్తారేమో మన ఒక భావనతో ఉంటారు. కార్య విఘ్నము, కార్యాల ఆటంకాలు పరుస్తూ ఉంటారు. మీరు ఒక మెట్టు వేస్తారు, ఇవాళ అయిపోతుంది అని అనుకుంటారు, మళ్ళీ వెనక్కి రావటం. అలానే కొంత మీ బలహీనతను, వీక్నెస్ని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఆ వీక్నెస్ను గుర్తుపట్టడం వల్ల మిమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. శత్రువులు కానీ, మీ సొంత వాళ్ళు కానీ, ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలంటే అధికారులు కానీ, అలానే ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ కొంతవరకు మిమ్మల్ని దింపే ప్రయత్నం చేస్తారు. మీ చుట్టుపక్కల ఉంటూనే దింపే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగస్తుల్లో ఉండేటటువంటి వారు, జాబ్ చేసుకునేటటువంటి వారు, విద్యార్థులు ముఖ్యంగా చదువుకున్న రీతిలో మళ్ళీ చదువుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు విద్యార్థులకి. కర్కట రాశి ముఖ్యంగా చెబుతున్నాను. విద్యార్థులు కొంత శ్రద్ధ పెట్టాము, చదివాము అన్నట్టుగా ఉంటుంది, కానీ శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదివితే పాస్ అవుతారు ఏ విధంగా కానీ, పోటీ పరీక్షలో కానీ. అట్లాగే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కొంత ఆలోచన చేయండి. ఏ కార్యక్రమాలు లేకుండా మౌనంగా ఉండడం అనేది మంచిది. మీకు ఏదైనా కార్యక్రమాల్లో జోరారు అంటే మిమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అట్లానే స్త్రీ పురుషాదులు కూడా ముఖ్యంగా అకారణంగా కొట్లాటలు పెట్టుకోకండి. ఎవరితో కూడా కొట్లాట పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మిమ్మల్ని హీనంగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి వారితో కుటుంబాలు కార్యక్రమాలు కొత్తగా విఘ్నాలు కలుగుతాయి. కాబట్టి ఉన్న కార్యక్రమాలతోనే సజావుగా సాగటం మంచిది. అట్లానే శని, కర్కాటక రాశి వారికి శని యోగప్రదంగా ఉన్నాడు. వీరికి భాగ్యస్థానంలో 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడైతే పోగొట్టుకుంటారో అక్కడే మళ్ళీ తెచ్చుకుంటారు. కాబట్టి ఇవాళ పోయిందనుకొని బాధపడటం కన్నా మళ్ళీ ఎలా ప్రయత్నం చేయాలి, పోయిందాన్ని వెతుక్కోవడం అనేది ప్రయత్నం. దాని విధంగా మనం ఎంచుకోవాలో చూడండి. అంటే పోయిందనుకోవద్దు, మళ్ళీ మనం ఎలా ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతామో ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సాధిస్తారు. కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూన్ మాసం అంతంత మాత్రంగా ఉంది, బాగలేదని చెప్పాలి. ముఖ్యంగా జూన్ మాసం కర్కాటక రాశి వారికి. కాబట్టి పరిష్కార మార్గాలు చూసినట్టయితే నిత్యం కూడా అష్టనాగు స్తోత్రం కానీ, నాగస్తోత్రం కానీ ప్రతి ఆదివారం ఉపవాసం చేసి నాగదేవత గుడికి వెళ్ళి సర్పానికి పూజ చేయటం కానీ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం, కవచం, స్తోత్ర పాలన చేసుకోవటం కానీ, అట్లాగే శుక్రుడు కూడా బలహీనంగా ఉన్నాడు కాబట్టి నవగ్రహాది కార్యక్రమాలు, ఏదైనా నవగ్రహ స్తోత్రం నిత్యం పాలన చేసుకోవడం, ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు, అట్లా గ్రహపీడాహార స్తోత్రం కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. దీంతో పాటు ఆదిత్య హృదయ పాలన చేయండి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి వాటి మీద ధ్యాస వెళ్ళకుండా ప్రశాంతమైన జీవనం గడిపే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.